హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. థార్ కారులో నలుగురు యువకులు యువతిని బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై స్పందించిన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఆరంగర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ నిందితులు పోలీసులు కళ్లుగప్పి తప్పించుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తులో సవాళ్లు ఎదురవుతున్నాయి. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలోని 143 పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం వల్ల వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది. ఈ ఘటనలో యువతి నిజంగా కిడ్నాప్కు గురైందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3 గంటల పాటు పోలీసులు విచారణ కొనసాగించారు. ఇప్పటి వరకు కిడ్నాప్కి గురైన యువతి ఎవరు అన్నది స్పష్టత రాలేదు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా అందలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ యువతిని థార్ కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారని చెప్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. థార్ కారులో నలుగురు యువకులు యువతిని బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై స్పందించిన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఆరంగర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ నిందితులు పోలీసులు కళ్లుగప్పి తప్పించుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తులో సవాళ్లు ఎదురవుతున్నాయి. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలోని 143 పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం వల్ల వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది. ఈ ఘటనలో యువతి నిజంగా కిడ్నాప్కి గురైందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3 గంటల పాటు పోలీసులు విచారణ కొనసాగించారు. ఇప్పటి వరకు కిడ్నాప్కి గురైన యువతి ఎవరు అన్న దానిపై స్పష్టత రాలేదు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా అందలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ యువతిని థార్ కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారని చెప్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తోంది.